ఫ్రెండ్స్, కబోర్డ్స్ చేపించినప్పుడు మిగిలిన చెక్కలను ఇలా పీటలా చేపించుకోండి, లేదంటే ఇంట్లో ఉన్న పాత పీటకైనా సరే ఇలా కలర్ వేసి ఈ విధంగా డిజైన్ అయితే వేసుకోండి. నేను మధ్యలో కోలం వేసి చుట్టూ కూడా లోటస్ పెటల్స్ వేసుకున్నాను. మీకు ఈ డిజైన్ నచ్చితే వేసుకోండి, లేదంటే మీకు నచ్చిన డిజైన్ అయితే వేసుకోండి. ఈ పీటకి చుట్టూ గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చేసి మధ్యలో కోలం డిజైన్, కోలం చుట్టూ లోటస్ పెటల్స్ వేసాను. వాటికి రెడ్ కలర్ వేసి వైట్ అక్రిలిక్ పెయింట్ తో బార్డర్ వేసాను. పీటకి 4 వైపులు ఉంటాయి కదా, నేను వచ్చేసి 2 వైపులా మాత్రమే ఇలా బార్డర్ డిజైన్ అయితే వేసాను. కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రం చూస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అలాగే ఇలా చిన్న కోలమ్స్ ను కూడా మధ్యలో వేసిన లోటస్ కి 4 వైపులా వేసాను అనమాట. ఈ విధంగా మనం వేసుకోవాలి 4 వైపులా. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలాగే మిడిల్ అంతా కూడా పెన్సిల్ తో ఆల్రెడీ నేను కోలం డ్రా చేసుకొని తర్వాత అక్రిలిక్ వైట్ పెయింట్ తో ఇలా డిజైన్ అయితే వేస్తున్నాను. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పీట అయితే చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. లేట్ చేయకుండా మీరు కూడా ఇంట్లో ఉన్న పాత పీటను ఈ విధంగా డిజైన్ చేసి ఇలా అమ్మవారిని పెట్టుకున్నట్లయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ పీట మీ అందరికీ నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. మరి ఇలాంటి యూస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ వీడియోస్ కోసం గీతా రంజిత్ కేకే ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.